తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ అల్పపీడనం కాస్త తుఫానుగా మారడంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. తుఫాన్కు రెమాల్గా నామకరణం చేసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అయితే అంతంత మాత్రంగానే వర్షాలు పడతాయని, భారీ వర్షాలకు ఆస్కారం లేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకాశం మేఘావృతంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడినటువంటి ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది. ఈ నెల 26 రాత్రి లేదంటే 27 తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. తీరం దాటే టైంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి పవనాలు ఇప్పటికే చాలా ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. దీంతో ముందుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది.